మాతృదేవోభవ. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. సంపదలను తానే సంస్కారమిచ్చును ఆపదలను తానే ఆదుకొనును. సంపదలను తానే సంస్కారమిచ్చును ఆపదలను తానే ఆదుకొనును. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. తల్లి ఒడిలో పడుకున్నవాడికి శోకము ఉండదు, అంతకంటే స్వర్గము ఉండదు. సంపదలు ఉన్నప్పుడు ఎంత సంస్కారవంతంగా ఉండాలో ఆవిడే చెబుతుంది. ఆపదలు వస్తే ఎలా ధైర్యంగా తట్టుకోవాలో ఆవిడే చెబుతుంది. అటువంటి తల్లి ప్రేమకి నమస్కారం చేస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 175వ భాగానికి స్వాగతం పలుకుతాం. భక్తి యోగం ముగింపులోకి వస్తూ పరమాత్మ భక్తుడు అంటే యోగయ్యా, భక్తుడు అంటే సత్ప్రవర్తన కలిగిన వాడయ్యా, ఊరికే నా గుడి చుట్టూ తిరిగేవాడు కాదు భక్తుడు అంటేను అని చెబుతున్నాడు. సమశత్రుచ మిత్రేచ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. ఇంత అధ్యాయాన్ని మీరు గమనించండి. ఎక్కడైనా ఒక్కచోట గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, స్నానాలు, పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షల గురించి ఉందా అండి? కార్తీకంలో దీపం, మాఘంలో స్నానం ఎక్కడైనా ఉన్నాయండి ఇందులో? పరమాత్మ స్వయంగా భగవద్గీతలో భక్తి గురించి చెప్పిన విషయాలు ఒక్కటి భక్తిలో ప్రచారం కాకపోగా పూర్తి దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. భక్తి అంటే దండాలు ఎట్టుకుంటూ తిరగడం, చెవుల్లో పూలు ఎట్టుకోవడం, ప్రదక్షిణాలు చేయడం, గురువుల చుట్టూ తిరగడం, అడేం దాసోహం అంటాం. వారు గొప్ప భక్తులండి. ఇదే భక్తి. అసలు ఇంతమంది భక్తులు ఉన్న సమాజం ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే భక్తి ఉన్నట్ట అని మళ్ళీ అవినీతి గురించి మనమే చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. చెడిపోయిందండి పూర్తిగా అంటున్నాం, ఇక బాగుపడదని తీర్మానాలు చేసేస్తున్నాం. మరి ఈ భక్తి ఎందుకు దాన్ని బాగు చేయలేకపోతుంది? భక్తులు కూడా భారతదేశంలోనే ఎక్కువ, పుణ్యక్షేత్రాలు కూడా మన దగ్గర ఎక్కువ. ప్రతి నదికి ఓ చరిత్ర, ప్రతి గుంటకి ఓ చరిత్ర, ప్రతి చెరువుకి ఓ చరిత్ర. మరి ప్రతి మనిషికి మాత్రం అవినీతి చరిత్ర ఎందుకు అవుతుంది? భక్తి ఏమిటో మనకు అర్థం కాలేదు అసలు. భక్తి అంటే పారాయణలు, పూజలు, గ్రంథాలు తిరగడం, తీర్థాలు, ప్రసాదాలు, అవన్నీ గొప్పగా చెప్పడం. ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికత వ్యవస్థీకృతమైందంటే దెబ్బతినిపోతుంది. ఆధ్యాత్మికత ఆర్గనైజ్డ్ కాకూడదు. ఆధ్యాత్మికత పూర్తిగా వ్యక్తిగతం. ఆ వ్యవస్థీకృతమైన ఆధ్యాత్మికతే మతం అవుతుంది. మతం అయ్యేసరికి దానికి బడి పిల్లాడి యూనిఫారం లాగా కొన్ని లెక్కలు వచ్చేస్తాయి. ఈ వేషం, ఈ బొట్టు, ఈ లెక్క, ఈ సమయం, ఈ నైవేద్యం, ఈ ఇలా వచ్చేస్తాయి. ఈ మిగిలిన వాళ్ళతో విద్వేషం వస్తుంది. ఆ విద్వేషాలు మానడమే భక్తిని చెబుతున్నాడు విచిత్రంగా. సమశత్రువుచ మిత్రేచ. శత్రువు యందు మిత్రుని యందు సమానంగా ఉన్నవాడు భక్తుడు. ఇది భక్తి యోగంలో శ్లోకం గుర్తుపెట్టుకోవాలి. దీనికి భగవంతుడు పెట్టిన పేరు, వ్యాసుడు చేసిన విభాగంలో పెట్టిన పేరు భక్తి యోగం. సమశత్రువుచ మిత్రేచ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమక సంగ వివర్జితః. శత్రువు యందు మిత్రుడు యందు మనం సమానంగా ఉండగలమా? ఉండే ప్రయత్నమైనా చేస్తున్నామా? శత్రువు యందు మిత్రుని యందు సమాన భావం కలిగిన వాడు భక్తుడు అని చెబుతున్నాడు కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురుం. అంటే శత్రుత్వ భావాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. ఎవరి యందైనా మనకి ఏ కారణం వల్లైనా వ్యతిరేకతో, ద్వేషమో, ఏదో తిరస్కారమో ఏర్పడచ్చు. ఇక ఆ భావం మనస్సులో ఉండకూడదు. వారు కనపడినా మనం మామూలుగా నమస్కారం అంటే నమస్కారం వెళ్ళిపో. ఒకవేళ ఆ మనిషితో మాట్లాడడం నీకు ఏదైనా చికాకు అనిపిస్తే ఎక్కువ మాట్లాడకు, మామూలుగా పలకరించి వెళ్ళిపో. అది క్రమంగా మనం అలవాటు చేసుకోవాలంటేనండి మనస్సులోంచి ఈ శత్రుత్వ మిత్రత్వ జ్ఞాపకాలు చెరిపేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. మహాతత్వవేత్తలు ఏం చెబుతారంటే మనస్సులో ఉన్న జ్ఞాపకం అది ఎంత గొప్పదైనా సరే గుర్తొచ్చినప్పుడల్లా చెరిపే అంటారు. అసలు ఏది గుర్తురావద్దు. వాడు ఉండగలుగుతాడు ఇలాగ. ద్వేష్యోపి సమ్మత శిష్టక తస్యార్థస్య యథౌషధం స్యాద్యో దుష్ట ప్రియోప్యాసీత్ అంగుళీవ ఉరగక్షత.
మహారాజా నీకు ఇష్టం లేకపోయినా సరే సమర్థుడైన వాడిని మంచివాడిని అది కార్యాలయంలో కొనసాగించు. రాజుగారి కార్యాలయంలో ఉండి సమర్థుడైన వాడు ఉండాలి, మంచివాడైతే ఉండాలి. మనకి ఇష్టాలు లేకపోవడం, కొంత మంచివాడు కూడా మనకి నచ్చదు. ఎందుకంటే మనం మంచివాళ్ళం కాదు. ముందు మనం చెప్పింది ప్రతిదీ నాయకత్వంలో ఉన్న వాళ్ళకి ఉండే ఒక అహంకారం ఏమిటంటే మనం చెప్పింది ఒప్పుకున్నవాడే మంచివాడు అంటే ఒప్పుకోవడం మంచివాడు ఎప్పుడు. త్యాజ్యం దుష్ట ప్రియోప్యాసీత్, ఎంత ఇష్టమైన వాడైనా కొడుకో బావు మరుదో మేనలుడో ఎవరైనా కావచ్చు, లేదా మనకి పార్టీలో ఆయన అంటే బాగా ఇష్టం కావచ్చు, మనకు ఆయన బాగా ఓట్లు వేయించవచ్చు, ఏదైనా కానీ ఆయన వదులుకుంటే నాకు ఓట్లు పోతాయండి వచ్చే ఎన్నికల ముందు. ఆ వచ్చే ఎన్నికల మీద భ్రమ వదిలేస్తే ఈ నిర్ణయం మొత్తం. ఇది శాశ్వతంగా మనమే ఉండాలి, శాశ్వతంగా మనమే చేయాలంటే అందుకే రాజకీయాలు కూలిపోతున్నాయి. రాజకీయాలు బాగుపడకుండా ఏది బాగుపడదు, అందరూ గ్రహించవలసిన మాట. రాజకీయం అన్ని రంగాల్లో ప్రవేశించింది, అన్నింటినీ పాడు చేస్తున్నది అదే అయినప్పుడు అది బాగుపడకుండా ఏది బాగుపడే ప్రశ్న లేదు. దాని గురించి నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడవలసిందే. వింటున్న ప్రతివాడికి సిగ్గు రావాల్సిందే. అంటే మనం ప్రాణం పోయే వరకు మాట్లాడుతూనే ఉంటాం. మనకేమిటంటే సిగ్గు, తప్పు చేసేవాడు సిగ్గుపడాలి. కానీ అందుకని ఆ మార్పు రావాల్సిందే. ఎందుకు మళ్ళీ నెగ్గాలి నువ్వు? అవసరం ఏమిటి? ఓసారి సరిపోదా? ఇంకోటి నెగ్గకూడదా? చాలు, నాకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా చేయడం నాకు ముఖ్యం, మళ్ళీ నెగ్గడం నెగ్గకపోవడం కాదన్న భావనకి రాగలిగితే హాయిగా ప్రజాసేవ నిర్భయంగా చేస్తాడు. మళ్ళీ ఎలాగూ నెగ్గుతాడు. నాకు తాడేపల్లిగూడెంలో మూర్తిరాజు గారు ఉండేవారు, సిహెచ్ఎస్ఆర్విపి మూర్తిరాజు గారు అంటూ మహానుభావులు. 64 ఎకరాల పొలం అమ్మేసి 1500 ఎకరాల పొలం అమ్మేసి 64 పాఠశాలలు కట్టాడు. 7 సార్లు నెగ్గాడు ఆయన, గూడెంలో ఉంగుటూరులో. ఏమిటాడు గొప్ప? ఎందుకు నెగ్గరండి? అసలు అందులో 3 సార్లు ఏకగ్రీవంగా నెగ్గాడు. ఆయనకి వ్యతిరేకంగా ఎవరన్నా నామినేషన్ వేస్తే జనం వెళ్ళి కొట్టేసేవాళ్ళు. అంత అభిమానం. ఎందుకుంటారండి ప్రజలు ఎందుకు అభిమానించరు? నిజంగా సేవ చేసేవాడిని అభిమానించరు. అదే లెక్క. అందుకే నీకు ఇష్టం లేని వాడైనా సరే, అది అంగుళీవ ఉరగక్షత, నీకు బాగా ఇష్టమైన వాడు కావచ్చు, కానీ అతను దుర్మార్గుడు, ప్రజలు చెబుతున్నారు, అధికారులు చెబుతున్నారు, వెంటనే తీసేయి. ఎలాగా? ఒక వేలు ఉంది, దానికి పాము గరిచింది. పాము గరిచిన వేలు అక్కడ కోసేయకపోతే ఆ విషయం ఇంకా పైకి ఎక్కుతుంది, చెయ్యి తీసేయాలి. ఇంకా తీయకపోతే గుండెలకు ఎక్కుతుంది, మొత్తం మనిషే పోతాడు. నా వేలు ఇన్నాళ్ళు పెంచుకున్న వేలంటే మరి ఏం చేస్తావు? అంతకంటే ఎక్కువ ఉంది ప్రాణం. ఇంత గొప్పగా చెబుతున్నాయి మన శాస్త్రాలు. సమశత్రువుచ మిత్రేచ, రాజనీతికి ఎంత ఉపయోగపడే మాట అండి భగవద్గీత. మరి అందుకు కదా జపాన్ వెళ్ళి నరేంద్ర మోడీ గారు భగవద్గీత బహుమతి ఇచ్చింది, దీన్ని మించిన గ్రంథమే ఉంది అన్నాడు. ఇంత చక్కగా జీవిత నిర్వహణ గురించి కూడా చెప్పిన మరో మత గ్రంథాన్నైనా చూపించమనండి బహిరంగంగా సవాల్ చేస్తున్నాం. అప్పుడే లౌకికవాదులు తయారైపోయారు, విమర్శన పని పాట లేదు వీళ్ళకి. ఊళ్ళో పెళ్ళి కుక్కలకు హడావుడని ప్రతిదానికి తయారైపోతారు సెక్యులరిస్టుల పేరు మీద. ఎక్కడ భగవద్గీత పేరు రాకూడదు, రాముడు పేరు రాకూడదు, దేవుడు పేరు రాకూడదు, అసలు మహాపాపం. అందులో హిందూ గ్రంథం పేరు అసలే రాకూడదు. ఇతర మతాల గ్రంథాల పేర్లు వస్తే దండలెట్టేస్తారు వీళ్ళందరూ. భగవద్గీత ఒక్కటే ప్రపంచం మొత్తం మీద యావత్ ప్రపంచ పరిపాలనని, యావత్ మానవ పునర్నిర్మాణాన్ని సాధించగలిగిన ఏకైక గ్రంథం. ప్రపంచ వేదికలన్నిటి మీద ఏ వేదిక మీదైనా ప్రసంగించడానికి సిద్ధం, చర్చించడానికి సిద్ధం. భగవద్గీత ఔన్నత్యానికి స్వాగతం. సమశత్రువుచ మిత్రేచ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమఖ సంగ వివర్జితగా. శత్రువుల్ని మిత్రువుల్ని సమానంగా చూడడం ఎలాగో, క్రమంగా మన మనస్సులో ఉండే జ్ఞాపకాలు తొలగించుకోవడం ద్వారా సాధ్యం ఎలాగో చెప్పుకున్నాం. తథా మానాపమానయో, మానాన్ని అపమానం, దాన్ని అవమానం అంటున్నాం మనం. అపమానం అసలు మాట. మానాలని అపమానాలను కూడా సమానంగా భావించడం ఎలాగ? దీనికి మహాభారతం శాంతి పర్వంలో చక్కని కథ ఉంది. ఇదే సందేహం ధర్మరాజు భీష్ముడిని అడిగితే ఆయన చక్కని మాట చెప్పాడు. మహానుభావులు పాటించారయ్యా, మనమెంత అన్నాడు. బలిచక్రవర్తి ఓసారి ఇంద్రుడి చేతుల్లో ఓడిపోయాడు. ఏదో ఓ సందర్భంలో వారు, ఓ సందర్భంలో వీరు ఓడిపోతారు. ఓడిపోయిన బలిచక్రవర్తి మొత్తం రాక్షస సామ్రాజ్యం సహా సమస్తం ఇంద్రుడికి స్వాధీనం చేసేసి నిశ్చింతగా సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ ఒక కొండ గుహలో లోపల తపస్సు చేసుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. ఈ ఇంద్రుడికి గెలిచానని గర్వం. అందుకని ఐరావతం ఎక్కి అమరావతిలో ఊరేగాడు. సరిపోలేదు. అలా ఉండదు కాదు. అసలు గెలిచిన వాళ్ళకి ముందు ఓడిన వాడి మాట ఏమిటో చూడాలి. వాడి దగ్గరికి వెళ్ళి పెద్ద హడావుడి చేయాలి. వాడు ఏడుస్తుంటే వీళ్ళు ఆనందించాలి. అసలు మనిషికి ఈ పైశాచిక మనస్తత్వమేగా ప్రపంచాన్ని ఇంత సంక్షోభంలోకి నెట్టింది. వాడేమో సానుభూతి చూపించడం మానేసేసి ఇంకా వాడిని ఏడిపించాలి. వాడు ఏడుస్తుంటే మనం ఫోటో తీసి అది చూసుకుని మనం ఆనందించాలి. కొంతమంది పిశాచాలు లాంటి రాజులు పూర్వం దండయాత్రలు చేసి ఆ జయించిన రాజుల శిరస్సుల బొమ్మల్ని చేయించుకుని వీళ్ళకి కాలికి తోడుక్కున్న గండపెండేరాలకి మువ్వల్లా వేలాడదీసేవారు. ఇదంతా పైశాచిక ప్రవృత్తి. అలా చేయకూడదు. అలాగే అది మరీ దురహంకారం. బలిచక్రవర్తి అలా చేయలేదు పాపం.
రాక్షసుడైనా భారతీయుడే. అసలు ఇండియన్ డెమన్ ఆయన క్వాలిటీ వేరుగా ఉంటుంది. ఆయన బలి ప్రహ్లాదుడు లాంటి వాడు రాక్షసుల్లో చాలా గొప్పవాళ్ళు, చాలా మంచివాళ్ళు కూడా. ఆయన మామూలుగా ఉంటే ఇంద్రుడు ఆయన ఆక్షేపించిన ఎలా ఉన్నాడో చూద్దాం. నా శత్రువు ఓడిపోయిన కూడా ఆయన దుఃఖం చూడందే నాకు సుఖం ఏమిటి? ఈ దుర్యోధనుడి మనస్తత్వం ఇది. ఘోషయాత్రకి వెళ్ళినవాడు. అందుకే అక్కడికి వెళ్ళాట. ఎక్కడో ఆ కొండ గుహలోకి ఏనుగు దూరకపోయినా సరే అలా ఐరావతాన్ని యాత్ర పెట్టి 4 దంతాలతో అది ఏడుస్తుంది. అందుకని ఆ లోపలికి వెళ్ళాడు. పెడితే నిశ్చింతగా నిర్వికారంగా హాయిగా నమః శివాయ నమః శివాయ నమః శివాయ అనుకుంటూ కూర్చున్నాడు బ్రహ్మాండంగా. ఇంద్రుడికి ఆశ్చర్యం. ఇంద్రుడు వస్తే లేవలేదు. నేను లేవలసిన పని ఆయనకేమిటి? ఆయన ధ్యానంలో ఆయన ఉన్నాడు. ఇంద్రుడు ఈ నిర్వికార నిశ్చల మనస్తత్వానికి ఆశ్చర్యపడి, ఓడిపోయావు, సామ్రాజ్యం కోల్పోయావు, వైభవం అంతా పోయింది, బానిసైపోయావు, అలా ఉన్నావు, ఇప్పుడు ఈ ఆనందంగా ఎలా ఉన్నావు అన్నట్టే. ఇంద్ర, గెలుపోటములు చాలా సహజమే. ఎన్నిసార్లు నువ్వు నా చేతుల్లో ఓడిపోలేదు? ఇవాళేదో నేను నీ చేతుల్లో ఓడిపోయాను, రేపొద్దున మళ్ళీ నేను నెగ్గచ్చు. ఇది పెద్ద విషయమా? అసలు ఈ సామ్రాజ్యం అంతా నీకు అప్పగించడం నాకు ఆనందంగా ఉందయా? ఇది అనుకూల దృక్పథం అంటే ఇది. ఆనందంగా ఉంది. నాకు ఏ బాధ్యత లేదు, పరిపాలన లేదు, సుఖంగా ఉంటున్నాను నేను. నా ధ్యానం, నా జపం, నా పుస్తక పఠనం ఏదో నేను నా సత్సాంగత్యం, నా గురువులు ఏదో నేను ఏం చేసుకోదలుచుకున్నా, కనీసం నా కుటుంబం, ఆ విషయాల మీద నేను ఇప్పుడు శ్రద్ధ చేయొచ్చయ్యా. అందుకని నేను ఆనందంగా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైనా నువ్వు ఓడిపోతే చెప్పు, అప్పుడు చూద్దాంలే అన్నాడు. ఇంత హాయిగా మాట్లాడాడు. ఇంద్రుడు నిజంగా ఐరావతం దిగి బలిచక్రవర్తికి నమస్కారం చేసి, ఎప్పటికైనా నీ ఎంత గొప్పవాడిని అవుతే బాగుండని వెళ్ళిపోయాడు. అందుకే దేవతలు మనకంటే ఉన్నతులు కాదు మిత్రమా, ఉత్తములు కాదు మిత్రమా, ఉన్నతులు మాత్రమే. ఇంద్రుడో చంద్రుడో ఏదో అనుకునే వాళ్ళంతా మనకంటే ఉన్నతులు, మనకంటే పై స్థాయి వాళ్ళు. ఆర్థికంగానో, హోదాలోనో, లేదా కామరూపం, ఇలాంటి కామగమనం లాంటి కొన్ని మహిమలు కలగడం వల్ల మనకంటే గొప్పవాళ్ళు, కానీ మనకంటే మంచివాళ్ళు కాదు. వాళ్ళలో ఈ ప్రవృత్తులు ఉన్నాయి. ఇది ఇది మానాపమాన యోగం. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః. శీతోష్ణాలు సమానంగా ఇదివరకే చెప్పుకున్నాం. కాస్త చలేసినా వెంటనే కిటికీలు మూసేది, కాసేపు తట్టుకుందాం. అలాగే కాస్త వేడొచ్చేది, వెంటనే ఏసీ వేయదు, పావుగంట తట్టుకుందాం. ఆ ఏసీ కూడా 24లో పెడదాం, 25లో పెడదాం, మరి 17, 16 ఏమిటండి? అలా మొదలు పెడితే పిల్లలు కూడా మరీ దారుణంగా అలవాటు పడి ఇక తర్వాత అసలు వేడి తట్టుకోలేరు. కాస్త క్రమంగా అలవాటు చేసుకోవాలి. 24లో ఉందాం, 25లో ఉందాం, పెట్టి ఏసీ పర్వాలేదు పోను, కానీ అంత అవసరమైతే అది కూడా ఫ్యాన్తో సరిపెట్టుకుందాం. అలాగే సుఖ దుఃఖ ఇవి సరిపెట్టుకుంటే సుఖ దుఃఖాలు కూడా వస్తాయి. సుఖం మరి అంత పొందిపోక ఊరికే ఎగర గంతులేకు. 1000 మందిని పిలిచి పార్టీ ఇలాంటివి చాలా మందికి జరిగాయి. మామూలుగా చెప్పు, అడిగిన వాళ్ళకి ఊరుకో, ఇంకా వదిలేసి. అలాగే దుఃఖం వచ్చింది, ఎవరికి చెప్పక ఊరుకో. ఇది దాని తాత్పర్యం. ఇలా ఉంటే నవజీవనం ఎంత అందంగా ఉంటుందండి. దీనికి కావలసింది ఆ ఏకాంతం, ఆ ధ్యాన నిష్ఠ అలవాటు చేసుకోవాలి. ఏకాంతంగా ఉండి నమశివాయ నమశివాయ నమశివాయ. అప్పుడు మనస్సు అనేటువంటి మృగం ఇష్టం వచ్చినట్టు అడవిలో సంచరించకుండా మనం వారించవచ్చు. దాని ఉపాయాన్ని దుర్జుడు చెబుతున్నాడు. అకళంక స్థితి నిల్పి నాదమను ఘంటారావమున్ బిందు దీపకళాశ్రేణి వివేక సాధనములొప్పన్బూని ఆనంద తారక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వారికి కావీడు భవోగ్రబంధ లతికల్ శ్రీకాళహస్తీశ్వరా. ధ్యానం చేసే విధానం ఏమిటంటే, ముందు మనస్సును అరికట్టడం కదా ధ్యానం. మనస్సును అరికడితే ధ్యానమేనండి, ఇంకేముంది అసలు. అరికట్టడం అనేసరికి మనం ఏదో ప్రయత్నించి బలవంతంగా కాదు, వేరే ప్రయత్నం కొంత చేస్తుంటే మనస్సు అప్రయత్నంగా తన ఆలోచన మారుకుంటుంది. దాని దృష్టి మరలించడమే, అరికట్టడం సాధ్యం కాదు. అకలంక స్థితి నిలిపి ముందు మనస్సులో కళంకం లేకుండా ఉండాలి. అంటే ఇందాక చెప్పుకునే జ్ఞాపకాలు తీసేయడం, రాగద్వేషాలు లేకుండా ఉండడం, ఇష్టాన్ని అయిష్టాన్ని కూడా తొందరగా వదిలేసేయడం, మర్చిపోవడం ఆ విషయాన్ని. ఇంక 10 సార్లు దాన్ని ప్రస్తావించవద్దు. ఏదో నిర్ణయం తీసుకున్నాం, అయిపోయింది. ఇంక దాన్నే తలుచుకుంటూ కూర్చోకూడదు. అలా అకలంక స్థితిలో మనస్సు ఉంటే ఇక ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం నాదమను ఘంటారావము, మంత్రనాదం. రమణ మహర్షి చెప్పిన మాట. తపస్సు అంటే ఏమిటి అని కావ్యకంఠ గణపతి మహాముని అడిగితే, మంత్ర జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి వచ్చుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లీనమగును, అదే తపస్సు అన్నాడు. ఇది నాదమను ఘంటారావము. లోపల మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని అంటున్నా, పైగా పెదవులతో పైకి వినపడకుండా శివాయ నమ శివాయ నమ శివాయ అంటున్నా,
పైకంటున్నా నేను అన్నట్టుగా ఇప్పుడు ఇందాక ఉపాంశు చెప్పమంటారు, పెదవులతో అంటున్నా. లేదు అసలు ఆ పెదవులతో కూడా అనకుండా మౌనంగానే అంటున్నా సరే. పైకి చేస్తే అది బహిరంగ జపం. సరే ఉపాంశు జపం పెదవులతో చేయడం ఎదుటి వాళ్ళకి వినపడకపోవడం, మనకి లెక్క మనకేదో తెలియాలి అప్పుడు చేస్తున్నామన్న స్పృహ కోసం. అది కూడా లేకపోతే ఉత్తమమైనది మానసికం. ఏది చేస్తున్నా లోపల నాదం మామూలే. అసలు ప్రాణాయామంతో కలపకపోతే సగర్భ జపం అంటారు, అది అత్యుత్తమం. ఇంకెక్కడికి మనసు లొంగినట్టే. అది నాదమను ఘంటారావము, ఆ లోపల మోగేటువంటి నమశివాయ నాదమే గుళ్ళో కొట్టే ఘంటారావం. బిందు దీపకళా శ్రేణి, ఒక బిందువు మీద దృష్టి పెట్టడం అంటారు. అదే గుడిలో దీపం, దీపం మీద దృష్టి పెట్టడం. అందుకే దేవుడి దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా గర్భగుడిలో దీపం ఖచ్చితంగా ఉంటుంది. ఘంటానాదమే నాదం, ఆ దీపమే ఇక్కడేమో ఘంటానాదమే మన మనస్సులో మోగే నాదం, ఆ గుడిలో ఉండే దీపమే మనం నిలిపినటువంటి బిందువు. అప్పుడు అలా నిలపాలంటే వివేక సాధనములొప్పన్బూని వివేకము, విచక్షణ, ఇంద్రియ నిగ్రహము, శమము, దమము, తితిక్ష, శమాది షట్క సంపత్తి అంటారు. తితిక్షాక్షాంతిరార్జవం, ఈ గుణాలు కలిగి ఉండడం ద్వారా వివేక సాధనములు. పూజకేవో సాధనాలు కావాలి కదా, మరి ఉపచారాలు చేయాలంటే ఏదో నీళ్లు ఉండకుండా ఎలాగండి, పువ్వులు ఉండకుండా ఎలాగండి, చిన్న గంట లేకుండా ఎలాగని అంటారు. అలాగా మనస్సులో ధ్యానం చేయాలంటే వివేకం ఉండాలి. అకలంక స్థితి నిల్పి నాదమను ఘంటారావమున్ బిందు దీపగళా శ్రేణి వివేక సాధనములొప్పన్బోని ఆనంద తారక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వారికి కావీడు భవోగ్రబంధలతికల్ శ్రీకాళహస్తీశ్వర. మనస్సులో రాగద్వేషాలు లేకపోవడం అనే స్థితి నెలకొల్పితే గుడంతా శుభ్రంగా చేసినాడు. గుడి శుభ్రం చేయడం లాగా మనస్సు శుభ్రం చేసుకోవడం. నాదమను ఘంటారావమను, గుళ్ళో గంట కొట్టినట్టుగానే లోపల నమశివాయ అనేటువంటి నాదాన్ని వింటూ ఉండడం, దాని మీద దృష్టి పెట్టడం. బిందు దీప కళాశ్రేణి, లోపల గుడిలో దీపం మీద దృష్టి పెట్టినట్టే లోపల ఒక బిందువు మీద దృష్టి పెట్టి జపం చేయడం. వివేక సాధనములొప్పన్బూని, గుడిలో పూజా ద్రవ్యాలు వాడినట్టే లోపల వివేకము, విజ్ఞానము, విచక్షణ, ఇంద్రియ నిగ్రహం లాంటి సాధనాలు ఉపయోగించడం. అప్పుడు ఆనంద తారక దుర్గాటవిలో, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలాగా ఆనంద తారకం అనేటువంటి దుర్గమమైన అరణ్యంలో అప్పుడు మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వారికి, అడవుల్లో తిరుగుతుంది మృగం. ఈ మనస్సు అనే మృగం కూడా జీవితం అనే అరణ్యంలో తిరుగుతూ ఉంటుంది. దాన్ని భగవద్ధ్యానం అనేటువంటి అరణ్యంలో తిరగడానికి అలవాటు చేయాలి. అలాగ మనోమృగము యొక్క గర్వస్ఫూర్తి గనక మనం వారించగలిగితే కావీడు భవోగ్రబంధ లతికల్ శ్రీకాళహస్తీశ్వర. అడవిలో చెత్తగా పేరుకుపోయినటువంటి తీగలన్నీ కూడా మృగాలు మేసేయడం వల్ల అవన్నీ తగ్గిపోయి తరిగిపోయి దారి కనపడుతుంది. అలాగ మనం ఆనందతారకం అనేటువంటి అరణ్యంలో మనస్సు అనేటువంటి మృగాన్ని కనుక ప్రవేశపెడితే భవ ఉగ్ర బంధ లతికల్, రకరకాల జీవిత బంధాలు, ధనం కావచ్చు, కనకము కావచ్చు, వస్తువు కావచ్చు, వాహనము కావచ్చు, లేదు మనుషులతో ఏర్పడిన రాగద్వేష బంధాలు కావచ్చు, ఇవన్నీ తీగల్లాంటివి. ఈ తీగలన్నీ శుభ్రంగా ఫటాఫట్ చటాచట్ తెగిపోతాయి. జీవితంలో భార్య, భర్త, పిల్లలు ఏ బంధమైనా సరే అనుబంధంగా ఉండాలి, బంధంగా ఉండకూడదు. అవసరమైతే వదిలేయడానికి సిద్ధంగా ఉండే, ఎందుకంటే వాళ్ళు మన వదిలేయచ్చంటే ప్రాణం పోవచ్చు. ఇక పట్టుకుంటే వస్తారా? అంత గొప్ప కళాకారుడు బాపు గారు వెళ్ళిపోయారు, బతుకుంటే బాగుండు అనుకుంటాం. సాధ్యమా? ఆ స్ఫూర్తిని కొనసాగించడం, వారి స్ఫూర్తితో మరింతమంది గొప్ప కళాకారులు తయారవడం లాంటివి మనం చేయాలి. కానీ మరో బాపు మరో ముళ్ళపూడి రమణ రావడం సాధ్యమా? ఆ రమణీయమైన దృశ్యాలని, ఆ రమణీయమైన కథనాన్ని మనం మర్చిపోకుండా రోజు అనుకుంటూ ఉంటే పిల్లలు వింటూ ఉంటారు. అలా అందంగా తయారవుతారు. రేపేమో నిజంగా వారి ఆశీర్వచనం వల్లే రావచ్చు, వారే మళ్ళీ పుట్టచ్చు, కాదనేదే ఉందండి. వారికి తెలుగుదనం మీద అంత ప్రేమ ఉందా, ఇద్దరు మళ్ళీ పుడతారనే నాకు నమ్మకం. ఎక్కడ పుట్టినా వాళ్ళిద్దరూ ఈసారి మళ్ళీ ఖచ్చితంగా అన్నదమ్ముల కింద పుడతారు. ఒక తల్లి కడుపున పుడతారు. వాళ్ళు అంత గొప్ప స్నేహంతో ఉన్నారు. అసలు అది జరగకూడదని ఏం లేదు, జరిగితే ఆనందమే కదా. అలాగ మనం చేయాలి. కానీ నేను పట్టుకుని వేలాడతానంటే కుదిరే పని కాదు కదా. అయితే ఈ బంధాలన్నీ అనుబంధాలు కావాలి. ఉగ్ర లతికలు, తీవ్రమైనటువంటి అడవి తీగల్లాగా కాళ్ళకి అడ్డం పడేలా ఉండకూడదు. మనం హాయిగా ఉద్యానవనంలో తీగలను ఏం చేస్తూ ఉంటాం, ఆ చెట్టు కోటి, ఈ చెట్టు కోటి, ఆ తీగ కోటి, ఆ గోడ కోటి, ఆ పందిరి కోటి తగిలించి అందంగా చేస్తాం.
అప్పుడు నడవగలుగుతాం. అలాగే జీవితంలో ఉండే బంధాలను అనుబంధాలుగా, అందమైనటువంటి సంబంధాలుగా మార్చుకోవాలి తప్ప మనకి మనస్సు మన స్వేచ్ఛను హరించేలాగా, మన ఆత్మని దెబ్బతీసేలాగా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా బంధాలు ఉండకూడదు. దీనికి శివానంద లహరిలో చక్కని మాట చెప్పారు శివుణ్ణి ప్రార్థన చేస్తూ శంకరాచార్య స్వామి. మా గచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్నాదికిరాత మామక మనఃకం తారసీమంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్య మోగాదయక తాన్ హత్వా మృగయా వినోద రుచితా లాభం చ సంప్రాప్స్యసి. మనోమృగాన్ని ఏమన్నారంటే, మృగాలను మరి మృగం పోవాలి అంటే మనోమృగము అని దుర్జనంటే, ఆ మృగము పోవాలంటే మృగాన్ని వేటలాడేవాడు కావాలి కదయ్యా. మృగయా అంటే వేటంట. అందుకని మరి ఒక వ్యాధుడు కావాలి కదా. అసలు కిరాతుడుగా స్వామి మరి ఆ శివుడు ఎన్నోసార్లు కిరాత రూపాన్ని ధరించాడు. ముఖ్యంగా కిరాతార్జునే ఘట్టంలో, అర్జునుడికి ప్రత్యక్షమైన ఘట్టంలో. అపర శివభక్తుడైన కన్నప్ప కిరాతుడే, ఆయన అపరశివుడు. అంటే ఆ కిరాత రూపం అంటే ఆయనకు బాగా ఇష్టమేమో. అందుకని శంకరాచార్య ఏమంటే, స్వామి నీకు ఆది కిరాత ఏమో ఇన్ని రూపాలు ఉండగా కిరాత రూపం ధరించావయ్యా, అదేం అభిలాషో మరి. ఎందుకంటే విష్ణుమూర్తి తరచుగా అవతారాలు ఎత్తుతాడు కాబట్టి ఆయన మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహావతారం, రామావతారం ఏ రూపం ధరించినా మాకు ఆశ్చర్యం లేదు, అది ఆయన బాధ్యత. కానీ నీకు అవతారం ఎత్తే పని లేదు. కానీ నువ్వు కిరాత రూపం ధరించావు, మరి ఏమన్నా కిరాతులకి నీకు ఏమైనా పూర్వజన్మ రుణాలు ఏమైనా ఉండిపోయాయా? పశు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు కదా. అందుకని ఎందుకు ధరించావు? అందుకని ఓ పని చేయవయ్యా, కిరాత రూపంలో ఉన్నవాడికి మృగాలు కావాలి కదా. నా మనస్సు అనే అరణ్యంలోకి నువ్వు వచ్చావంటే మదజుషో మాత్సర్య మోహాదయ, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం లాంటి బాగా మత్తెక్కిన మృగాలు చాలా ఉన్నాయ్యా. పైగా వీటితో ఒక ప్రయోజనం ఏమిటంటే, ఎక్కడైనా కిరాతులు అడవిలోకి వెళ్ళి వేటాడితే ఆ మృగాలు అయిపోతే మళ్ళీ ఇంకా ఇందులో ఇంచుమించు మృగాలన్నీ అయిపోయాయండి, మరి ఎంత ఒక్కటి కూడా లేకుండా చంపేస్తే బాగుండదు అనుకుంటారు. ఎందుకంటే పూర్వకాలం వేటాడిన రాజులు వీళ్ళు కూడా, ఈ వేటగాళ్ళు కూడా మృగాల సంఖ్య మొత్తం అంతరించిపోయేలా ఎప్పుడూ వేటాడేవారు కాదు. అందుకే వేటకు కొన్ని నియమాలు ఉండేవి. గర్భంతో ఉండగా చంపకూడదు, దంపతి మృగాలు కలిసి ఉంటే, జంట మృగాలు కలిసి ఉంటే చంపకూడదు, పిల్లలతో ఉన్నదాన్ని చంపకూడదు, ఏదో కూర్చున్నదాన్ని చంపకూడదు, నిద్రపోయేదాన్ని చంపకూడదు, ఇలా ఏదో ఉండి మొత్తం మీద అది పరిగెడుతుంటే బాణం వేయాలట. ఆ మాట ఎందుకు చెప్పారు అంటే, పరిగెడుతుంటే తప్పించుకునే అవకాశం ఉంది. ఆ నిబంధన చూడండి, ధర్మశాస్త్రాలు ఎంత గొప్పవో, హిందూ ధర్మశాస్త్రాలు. పరిగెడుతుంటే బాణం ఏమన్నారు, ఎందుకంటే పరిగెడుతుంటే దానికి తప్పించుకునే అవకాశం ఉంది. అక్కడికి తప్పించుకోలేక పడిపోయింది అంటే దాని యోగం అలా ఉందన్నమాట. ఇంక వదిలేయండి ఆ విషయం, అదే లెక్క. అందుకని అలా ఆ వేటకి నిబంధనలు అన్ని పెట్టారు. అలా ఎందుకోసం అంటే, మరి అలా నిబంధనలు ఉంటాయా? ఒక అరణ్యంలో మృగాలు కనుక అయిపోతే ఇంకెవరూ వేటాడలేరు. కానీ అలా కాదు, నా మనస్సు అనే అరణ్యంలో కామం, క్రోధం, లోభం నువ్వు వేటాడిన కొద్దీ మళ్ళీ పుడుతూ ఉంటాయి. మరి మనం ఎన్నోసార్లు కాదనుకున్నా మళ్ళీ పుట్టలా. అంచేతను ఆశపడుతున్నాడు కిరాతుడికి. మామూలుగా ఏ అడవిలోనైనా అయితే మృగాలు అయిపోవడం అనేది ఉంటుందయా? నా మనస్సు అనే మృగంలో ఈ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటువంటి మృగాలు అయిపోవడం అనే సమస్య లేదు. నరికిన కొద్దీ మళ్ళీ పుడుతూ ఉంటాయి. అంచేత నీకు రకరకాల అడవులు తిరగాల్సిన పని లేదు. పాకాల అడవి, నల్లమల అడవి అంటూ రకరకాల అక్కర్లేదని ఒక్కటే పీకాల, ఇక్కడ కూర్చో, జుట్టు పీకాల అంటూ నా మనస్సులో కూర్చో అంటే ఇదంతా ఎందుకోసం అంటే, నా మనస్సులో ఉండబోయా అని శివుణ్ణి అడగడం ఇంత చమత్కారంగా అడిగాడు. ఇక్కడ కూర్చుంటే ఎప్పటికప్పుడు మృగాలు పుడుతూ ఉంటాయి, నీకు భోజనం దొరుకుతూ ఉంటుంది, వేటాడిన అహం సంతృప్తి అవుతూ ఉంటుంది, నాకేమో సరదాగా నా మనస్సులో శివుడు ఉన్నాడన్న ఆనందం ఉంటుంది, నా జీవితం బాగుపడుతుంది లౌక్యంగా చెప్పడం భక్తి. ఆయన ఉన్నాక మరి మిగిలిన ఉండే అవకాశం లేదు. కిరాతులు ఉన్న అడవిలో మృగాలు పారిపోయినట్టే. అందుకని ఇతస్తతో ఇంకా అక్కడికి ఇక్కడికి తిరగాల్సిన పని లేదు. మయ్యేవ వాసం కూరు, అలాగే ఉండిపో. స్వామిని ఆది కిరాత మామక మనఃకాంతార సీమాంతరే, నా మనస్సు అనేటువంటి అరణ్యంలో వర్తంతే బహుశో మృగా, చాలా మృగాలు వర్తిస్తున్నాయి, ఒకటి కాదు. పైగా నువ్వు వేటాడిన కొద్దీ పెరిగితే అసలు పోనీ రెండోసారి పెరగడం పక్కనట్టు, మొదటిసారి చాలా ఉన్నాయి. నువ్వు వేటాడడం నీకు కూడా కష్టం. అంటే నా మనస్సు ఎంత దుర్మార్గంగా ఉంది అంటే, స్వయంగా భగవంతుడు వచ్చి దాన్ని హరిద్దామని చూసినా అది లొంగదు. ఆ భగవంతుడినే కిందికి దిగి నేను నీ దగ్గరికి రాను, నువ్వే నా దగ్గరికి రా, నువ్వు రూపం ధరించు, ఆ రూపాన్ని ఆరాధిస్తూ కూర్చుంటాను, ఇంకా బెల్లం మొక్క నైవేద్యం పెట్టి, ఇక నువ్వు నేను ఇక్కడ ఆట ఆడుకుంటూ కూర్చున్నాం అని మనస్సు భగవంతుడిని కిందికి సాకారంగా లాగేస్తుంది తప్ప తాను నిరాకారమైన భగవంతుడిలో కలుద్దామని ఆలోచన చెయ్యదు. అందుకే మనకి సాకార ఆరాధన నచ్చినట్టుగా నిరాకార ఆరాధన నచ్చదు, ఎక్కదు కూడా. అది ఎక్కితే అంతకంటే గొప్ప విషయం ఇంకోట్లేదు. ఓ షిరిడీసాయో, ఓ రమణ మహర్షో, ఓ జిడ్డు కృష్ణమూర్తో చెప్పిందంతా ఆ నిరాకారాన్ని గురించి.
మనమేమో ఇక్కడ సాకారాలను పట్టుకుని బాధపడుతున్నాం. పైగా ఎంతైనంటే ఇటువంటి మహాజ్ఞానం చెప్పిన గొప్పవాళ్ళ గురించి ఆ విషయాలు తెలుసుకోవడం మానేసి వాళ్ళని విగ్రహాలు చేసేసాం. వాళ్ళకి విగ్రహాలు చేసేయడం, వాళ్ళకి పులిహోర, వాళ్ళకి అన్నం, అభిషేకం, వాళ్ళకి పంచామృతాలు, వాళ్ళకేమో శాలువాలు కప్పడం, వాళ్ళకేమో బంగారు కిరీటాలు పెట్టాడు. అసలు ఇవన్నీ వదిలేయండిరా, ఈ దేహాన్ని వదిలేయండిరా అంటే మేము వదిలేస్తాం, నీ దేహాన్ని పట్టుకుంటాం. అంటే మనం జ్ఞానం పొందకపోగా వాళ్ళని అజ్ఞానంలోకి లాగడం. ఎందుకంటే మన కోరికలు ప్రధానం మనకి. ఇక దీని నుంచి బయటపడ్డమే. మనోమృగము గర్భస్ఫూర్తి వారించు వారికి అని ఎందుకన్నాడు అంటే, మనమక మనక్కంతార సీమంతరే వర్తంతే బహుశో మృగ మదజుషో. పైగా మంచి వేటాడేటువంటి కిరాతులు ఎప్పుడు కూడా మదించిన మృగాలు కావాలనుకుంటాయి. అయితే మరి మాంసానికి ఎలా పనికొస్తాయి? బక్క చిక్కిపోయి ఉంటే ఎలాగా? ఎముకలోనూ చర్మం తప్ప ఏమీ లేదంటే వేటాడడం కూడా అనవసరం. అందుకని బాగా మత్తెక్కిన మృగాలు, మదించిన మృగాలు అనేందుకు శుభ్రంగా కూరకి నారకి బ్రహ్మాండంగా పనికొస్తాయి. అందుకని తాన్ హత్వా మృగయా వినోద రుచిత లాభంచి సంప్రాప్సి. నువ్వేమో మృగయా వినోదంలో ఆనందించవయ్యా, నేను ఆత్మానందంలో ఉంటానయ్యా అని శివుణ్ణి తన మనస్సులోకి రమ్మడానికి ఇన్ని రకాలుగా కోరాడు శివానంద లహరి. అంత గొప్ప గ్రంథం. అలాగే భగవంతుడిని మన మనస్సులోకి ఆహ్వానించి మన నవజీవనాన్ని వేదం చేసుకుందాం. సెలవు.